హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో ఫైనల్ గా జూన్ 12th రిలీజ్ అవుతుంది అని అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడమే. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అందుకనే అసలు సినిమా రిలీజ్ లేట్ అయినా పర్లేదు కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుండాలి అన్న ఉద్దేశంతోనే సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చిందంట. అసలు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం మాత్రమే చాలా ఖర్చు పెట్టారంట. మెయిన్ గా అసలు ఈ సినిమా క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది అని టాక్ అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్ రాజమౌళి గారి సినిమాల్లో లాగా ఒక విజువల్ వండర్ గా ఉండబోతుంది అని ఈ సినిమా మీద హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా విఎఫ్ఎక్స్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటేనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అందరూ కూడా మాట్లాడుకుంటున్న విషయం. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సర్లే సినిమా లేట్ అయినా పర్లేదు కానీ సినిమా క్వాలిటీ బాగుంటే చాలు అని సాటిస్ఫై అయితే అయిపోతున్నారు. సో ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ గురించి ఏమైనా అప్డేట్ వస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుందంట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండబోతుంది, అసలు ఈ సినిమా గురించి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.